బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరగబోయేటటువంటి విశేషాల గురించి మాట్లాడుకుందాము. ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఆల్రెడీ నేను షార్ట్ దానిలో చెప్పాను. ప్రదీప్ మాచిరాజు వస్తాడు. తన సినిమా ప్రమోషన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కోసం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ముగ్గురు మిగిలారు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి. ఇద్దరే ఉన్నారు యాక్చువల్గా. రోహిణి ఆల్రెడీ చేసుకున్నట్టుంది. వీళ్ళల్లో ఈ ముగ్గురికి కూడా గోల్డెన్ టికెట్స్ ఉన్న ముగ్గురికి కూడా ఒక కేక్ టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఈ కేక్ టాస్క్ ఏంటంటే ఇసుకలో 8 అనేటువంటి లెటర్ని పెట్టారు. పెట్టిన తర్వాత అది తీసేయడం మనం ప్రోమోలో చూసాము. ఈ టాస్క్లో వచ్చేప్పటికి ఫస్ట్ రోహిణి అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మిగులుతారు, గౌతమ్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరికీ పెయింట్ టీషర్ట్కి పెయింట్ వేయడం ఇంతకుముందు కూడా సీజన్స్లో కూడా జరిగింది. అది ఎవరు పెయింట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఆ గేమ్లోంచి అవుట్ అయిపోతారు. సో గౌతమ్ అది మిస్ అయ్యాడు, నిఖిల్ గెలిచాడు దాంట్లో. సో నిఖిల్ ఓట్ అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఓంకార్ గారు దీనికోసం వస్తారు. స్మార్ట్ జోడీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి దీని తర్వాత ఈ స్మార్ట్ జోడీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళతో కొంత గేమ్స్ ఆడించడం కానీ అది కూడా జరుగుతుందన్నమాట. ఈరోజు హౌస్లో జరిగేటువంటి విశేషాలు ఇవి. ఇకపోతే మనకు వచ్చేటప్పటికి ఓటింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు అంటే, ఓటింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే నిఖిలే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నబీల్ ఉన్నాడు ఈసారి. నబీలు గౌతమ్ చేసిన కొన్ని చిన్న తప్పుల వల్ల మరేమో తెలియదు కానీ నబీల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ టై అవుతూ ఉన్నారు. అలాగే నెక్స్ట్ ప్రేరణ, మళ్ళీ నబీలు. అంటే నబీలు పైకి కిందికి ఇదవుతూ ఉంది. సెకండ్ పొజిషన్ కరెక్ట్గా లేదు, థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ కూడా కరెక్ట్గా లేవు. ఈ 5th పొజిషన్ మాత్రం కాన్స్టెంట్గా విష్ణుప్రియ ఉంది. ఈ 5 పొజిషన్స్లో వీళ్ళు ఉన్నారు. లాస్ట్ పొజిషన్లో రోహిణి ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 99.99% ఇన్నాళ్ళు అయితే బిగ్ బాస్ పాప అమ్మాయి ఆవిడ్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఈ వాళ్ళు అయితే మాత్రం ఎలిమినేట్ రోహిణి మ్యాక్సిమం.